అయితే ఒక పక్క వైఎస్ఆర్‌సీపీ పబ్లిక్ మీటింగ్‌ల ద్వారా గావచ్చు, లేదంటే సిద్ధం సభల ద్వారా గావచ్చు, ఇప్పటికే దాదాపుగా దఫాలుగా 7 లిస్టులు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కానీ బీజేపీ, జనసేన కూటమి ఈరోజు మంచి రోజు అనేటువంటి నెపంతో ఇవాళ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయాలి. నెక్స్ట్ బీజేపీ కలిసొచ్చినా సరే, బీజేపీ కోరుకునేటువంటి స్థానాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళిద్దరి స్థానాలు ఈ రోజు రిలీజ్ చేస్తారనేటువంటి ఒక టాక్ కూడా ఈ రోజు నడుస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తుంది వైసీపీ? ఎటువంటి అభ్యర్థులు పోటీకి వచ్చినా సరే వైసీపీ ఏం చెప్పదలుచుకుంది అసలు? ఒక్కటి అమర్ గారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒక 70 చోట్ల మార్పులు చేర్పులు చేసింది. ఇంకొక 70-80 చోట్ల ఆల్రెడీ సిట్టింగ్ గా ఉన్నటువంటి అభ్యర్థులే మళ్ళీ పోటీ చేయబోతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇంకా మాక్సిమం మనం మార్పులు చేర్పులు అనుకుంటే మీరు అన్నట్టుగా ఎన్ని ఉంటాయి, ఒక 10 ఎన్నో మార్పులు చేర్పులు ఉంటాయి. మిగిలినన్ని కూడా ఆల్మోస్ట్ ఉన్నటువంటి సిట్టింగ్ అభ్యర్థులే పోటీ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ మాది లిస్ట్ అనేది ఫైనల్ అయిపోయినట్టే అర్థం. ఏదైనా ఒక 10% ఏమన్నా మార్పులు చేర్పులు ఇంకా ఉంటాయో, ఆల్మోస్ట్ 90% ఫైనల్ అయినట్టు. ఆల్రెడీ మేము లిస్ట్ అనౌన్స్ చేసి 2 months అయింది. ఇప్పుడు మేము లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత తెలుగుదేశం, జనసేనకు సంబంధించి వాళ్ళ నాయకులు, కార్యకర్తలు విపరీతమైన ప్రెజర్ ఏర్పడతా ఉంది వాళ్ళకి. ఎందుకు ఏంటి, వాళ్ళు ఆల్రెడీ అభ్యర్థులు డిసైడ్ అయితే అసలు ఇక్కడ తెలుగుదేశం పోటీ చేసిద్దా, జనసేన పోటీ చేసిద్దా, ఇంకో మూడో కృష్ణుడు అయినటువంటి బీజేపీ పోటీ చేసిద్దా, తొందరగా తేల్చమని అక్కడ గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కనీసం వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ఇప్పుడు అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. ఒక 50-60 ప్రకటిస్తున్నామని చెప్తున్నారు. అది కూడా ప్రకటిస్తారా లేదా కూడా తెలియదు ఇప్పుడు వరకు. సరే ప్రకటించుకోలేదు. వాళ్ళు ఇప్పటికి ఒక స్పష్టంగా చెప్పానంటే జనసేనకి 20 ఇస్తున్నావా, 25 ఇస్తున్నావా, బీజేపీతో పొత్తులో ఉందా లేదా, అసలు మీ బతుకులేంటి పొత్తులు కాకుండా. అరే పొత్తులతో వస్తేనే రాజకీయం అని వాళ్ళు అంటే జనం గుండెల్లో గుడిగట్టి ఓటు అడగటమే మేము అంటున్నాం సార్. జనానికి మంచి చేసి ఓటు అడుగుతుంది మేమైతే, 10 మంది రాజకీయ పార్టీలు వెంటేసుకొని ఓటు అడుగుతుంది వాళ్ళు. మన ద్వారా మంచి జరిగితే ఓటు వేయమంటుంది మేమైతే, మేము దొంగ పోలు హామీతో వస్తాం ఓటు వేయమంటుంది వాళ్ళు. ఎంత తేడా ఉంది. విలువలు, విశ్వసనీయత మా మేనిఫెస్టో ప్రతి ఇంటి గడపని టచ్ చేసింది. ప్రతి పేదవాడి గుండెల్లో ఉంది మా మేనిఫెస్టో. మా మేనిఫెస్టో ద్వారా మంచి జరిగితే ఓటు వేయమంటుంది మేమైతే, మేము 10 రాజకీయ పార్టీలతో, ఒక 4 మీడియా సంస్థలతో మళ్ళీ మేము వస్తే అది ఉచితంగా ఇస్తాం, ఇది ఉచితంగా ఇస్తాం, మొత్తాన్ని ఉచితంగా అందరికి ఇచ్చేస్తాం అని చెప్పి దొంగపూర్తి హామీలతో వస్తుంది వాళ్ళు. ఇలాంటి వాళ్ళని నమ్ముతారా చెప్పండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చాలా తెలియగలవాళ్ళు. వాళ్ళు ఓటర్ల రూపంలో వాళ్ళు వేసేటటువంటి ఓట్ల తీర్పు ఎలా ఉంటదంటే 2019 లాగా ఉంటది. 2019 లాగా ఎలా ఉంటదంటే చంద్రబాబు నాయుడు కొడుకుని ఓడించినట్టుగా ఉంటది. వాళ్ళ దత్తపుత్రుని 2 చోట్లుగా ఓడించినట్టుగా ఉంటది. అలాంటి తీర్పులు ఇస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. సో అదే తీర్పుని మళ్ళీ 2024లో ఇవ్వబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేయబోతా ఉన్నారు. అలా ఇలా కాదు, 151కి పైగా మెజారిటీతో చేయబోతా ఉన్నారు. సో ఎంతమంది కలిసి వస్తే ఏమైంది? వాళ్ళు ఇప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తారు. మేము ఆల్రెడీ ప్రకటించి ఎప్పుడో కార్యాచరణ సిద్ధం చేసాం. చూశారు కదా మొన్న ఉత్తరాంధ్ర భీమిలి ఎలా దద్దరి